జగన్ జమానాలో జరిగిన లిక్కర్ స్కామ్ ఓ అంతర్జాతీయ కుంభకోణమని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మద్యం కుంభకోణంలో అసలు బిగ్ బాస్ ను జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. వెంటనే కేంద్రం జోక్యం చేసుకుని సిబిఐ ఈడీని రంగంలోకి దింపాలని కోరారు. బిగ్ బాస్ దురాశ వల్ల నాసిరకం మద్యం తాగి ఎందరో ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. మద్యంతో పేదల ప్రాణాలు తీయటం క్షమించరాని నేరమని సోమిరెడ్డి దుయ్యబట్టారు. నేరుగా అమ్మిన సేల్స్ ఎంత? అందుకని 3,200 కోట్లు కాదు, మోర్ దెన్ 10,000 crores, 10,000 కోట్ల పైన. 19 గవర్నమెంట్ మారిన తర్వాత పత్రికల్లో వచ్చే వార్తలు విని సజ్జల శ్రీధర్ రెడ్డికి నేను ఫోన్ చేసి అడిగా, ఏందయ్యా మీ డిస్టిలరీలు మీదేదో వాళ్ళు పెత్తనం చేస్తున్నారంటే, అన్న మా ఎస్పీవై ఇండస్ట్రీ మేము కష్టపడి పెట్టుకున్న డిస్టిలరీ మిథున్ రెడ్డి చేతిలోకి వెళ్ళిపోయిందని నాకు చెప్పాడు స్వయంగా. ఈరోజు అరెస్ట్ అయి ఉన్నాడు. ఆఖరికి మాగుంట శ్రీనివాసులరెడ్డి ఎంపీకి సంబంధించిన మెక్డవల్ డిస్టిలరీ సింగరాయకొండలో మూసుకునే పరిస్థితి వచ్చింది. మెక్డవల్ కంపెనీ మీరు అడిగిన లంచాలు మేము ఇలేమంటే మూసేసేయి, నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మూసేయండి, మేము తయారు చేసి అమ్మండి, అయ్యే తాగి చావండి. డెమోక్రసీ అసలు ప్రజాస్వామ్యం బతికిందా? లాస్ట్ 5 years మాకు డబ్బుంటే చాలు అనుకున్నారు. నేనేమంటాను, మనుషుల ప్రాణాలు తీసే హక్కు నీకు ఎక్కడిది అంటాను. నేషనల్ కాదు, ఇది ఇంటర్నేషనల్ లెవెల్. ఇంటర్నేషనల్ యోగులు డబ్బులు పెరుక్కున్నారు, ప్రాణాలు పెరుక్కున్నారు. అందుకని ఇది ఆషామాషి విషయం కాదు, ఇది సీరియస్గా తీసుకోండి. ఈడీ ఎందుకు ఎంటర్ కాదో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలా, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలా. స్కామ్ మీద వెంటనే ఈడీ సిబిఐ అందరూ ఎంటర్ అయిపోవాలా. బిగ్ బాస్కి ఎవరైతే దురాశకి, ఏ బిగ్ బాస్ దురాశ వల్ల ఇది జరిగిందో ఆ ఫ్యామిలీ వల్ల, వాళ్ళు కటకటాలు లెక్క పెట్టక తప్పదు అంటున్నా నేను. పేదోళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి నువ్వు 1,000 కోట్లు సంపాదించుకున్నావు, నువ్వు పనిషబుల్, శిక్షార్హుడివి నువ్వు.